ప్రైజ్ ద లార్డ్. దేవుని ఘనమైనటువంటి నామమున ఈ రోజున ఉపవాస వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరిట ప్రైజ్ ద లార్డ్ వందనాలు. ఈరోజు వాక్యంలోనికి వెళ్ళే ముందుగా మీ ప్రార్థన అవసరతలని పంపించండి. మీ గురించి ప్రార్థన చేయడం జరుగుతుంది. ఇకపోతే ఈరోజు వాక్యంలో ఆకాశం వైపు చూస్తే వర్షం కోసం ఏ ఉపయోగం ఉండదు, ఏముండదు. ఆకాశానికి ఆజ్ఞ ఇచ్చి వర్షాన్ని కురిపించే దేవుని వైపు చూస్తే అటు పంట పొలం పండుతుంది, ఇటు దేవుని యందు భయభక్తులు నిలిపిన వారమైతే. లేఖనంలో చెప్తున్నటువంటి విషయం ఏమిటంటే, దేవుడు ఇశ్రాయేలీల ప్రజలకి ఐగుప్తు దేశంలో నుంచి వచ్చే క్రమంలో కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో ఆ విషయాన్ని చెప్పాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఐగుప్తు దేశంలో నుంచి వస్తూ ఉన్నారు అనుకుందాం, ఈ రోజున వస్తూ ఉన్నారని అనుకుందాం. ఒక 200-300 సంవత్సరాల తర్వాత జరిగే విషయాన్ని దేవుడు ప్రస్తావించి ఏమని అంటా ఉన్నాడంటే, మీరు ఎక్కడైతే తిరుగుబాటు చేసి, ఎక్కడైతే నా పేరును అవమానించి నాకు విరుద్ధంగా మీ మడమనెత్తుతారో ఆ ప్రదేశం నుంచి నేను మీకు శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, అసలు ఎందుకు వచ్చిన జీవితం అని అనుకునేంతగా మీ శత్రువులకు అప్పగించిన నాడు మీకు తెలిసి వస్తుంది. దేవుడు ఎందుకు ఎంత ఘనంగా మన జీవితంలో ఇంతటి శాపాలను తీసుకొచ్చిండు అనేటువంటి విషయం మీకు తెలిసి వస్తుంది. దేవుడు ఇచ్చినటువంటి భూమిలో నుంచి దూరంగా విసిరేసిన తర్వాత శత్రువుల మధ్యలో బ్రతుకుతా ఉన్నప్పుడు అప్పుడు తెలిసి వస్తుంది. తెలిసి వచ్చినప్పుడు మీరు తెలుసుకొని ఇలాగ ప్రార్థిస్తే నేను మిమ్మల్ని రక్షిస్తా అని ఆ ఐగుప్తు నుంచి వచ్చే క్రమంలో ఒక 100-200 సంవత్సరాల తర్వాత జరిగే విషయాన్ని దేవుడు ప్రస్తావించి వాళ్ళతోటి చెప్తాడు. ఆ విషయం మనం చూద్దాం. లేవ్యాకాండంలో ఉంటుంది, 26వ అధ్యాయము 40వ వచనంలో ఉంటుంది. వారు నాకు విరోధముగా నడిచితిమనియు, వారు నాకు విరోధముగా చేసిన తిరుగుబాటును, తమ తండ్రుల దోషమును ఒప్పుకొని తాము నాకు విరోధముగా నడిచితిమనియు, నేను తమకు విరోధముగా నడిచితిననియు, తమ శత్రువుల దేశంలోనికి తమ్మును రప్పించితిననియు ఒప్పుకొనిన ఎడల, అనగా లోబడని తమ హృదయములు లొంగి తాము చేసిన దోషమునకు ప్రతిదండనలు అనుభవించితిమని ఒప్పుకొనిన ఎడల. ఇప్పుడు సెలవిస్తా ఉన్నాడు వాళ్ళకి, ఐగుప్తు నుంచి వచ్చేటువంటి వాళ్ళకి కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఈ పరిస్థితులు వాళ్ళ జీవితంలో ఎదురై ప్రార్థిస్తే నేను అప్పుడు ఏం చేస్తానంటే, నా ఘనమైనటువంటి నామమును బట్టి వాళ్ళని నేను విడిచిపెట్టను. 44వ వచనంలో ఆ మాట ఉంటుంది. దేవుడు ఆ మాట చెప్తాడు, నాకున్నటువంటి పేరును బట్టి కోతెత్తయ్యారులే వీళ్ళకి సరి అయిన శాస్తి జరిగింది, వీళ్ళకి సరి అయిన శాస్తి చేశా నేను అని సంతోషపడను. నేను నా పేరు మీద బతికేటువంటి ప్రజలు కదా వీళ్ళు అని వాళ్ళని నిరాకరించకుండా అక్కడ కొన్ని వందల సంవత్సరాల తర్వాత వాళ్ళు అనుభవించేటువంటి ఆ శ్రమను బట్టి, నాకున్న పేరును బట్టి వాళ్ళని గుర్తు చేసుకుంటా అని దేవుడు చెప్తాడు. సరిగ్గా ఈ పరిస్థితి దానియేలు కాలంలో ఎదురవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చెప్పినట్టు మనం చదువుకున్న ఈ విషయము
ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుంచి వస్తా ఉన్నారు. దేవుడు వాళ్ళకి ఈ మాట చెప్తాడు. ఇంకా వాగ్దాన దేశంలోనికి వెళ్ళక ముందే ఈ మాట చెప్తాడు. ఏమని? వాళ్ళ జీవితాలన్నీ నాశనం అయిపోయి దేవుణ్ణి విసర్జించి దేవుణ్ణి కాదని ఇష్టం వచ్చినట్లు తిరిగిన తర్వాత దేవుడు వాళ్ళు చేసినటువంటి ఆ తప్పిదాలను బట్టి ఏ శ్రమకైతే వారిని అప్పచెప్పి వాళ్ళు ఉన్నటువంటి దేశం నుంచి ఊరి నుంచి దూరముగా విసిరివేయబడతారో ఆ విసిరివేయబడినటువంటి స్థలములో ఈ రకంగా ప్రార్థన చేస్తే, మేము తప్పు చేసినాం, నీకు విరుద్ధంగా తిరిగినాం, మా తప్పులు మా తలలను మించిపోయినాయి అని ఎప్పుడైతే ఒప్పుకుంటారో అప్పుడు నేను వాళ్ళని నిరాకరింపకుండా వాళ్ళకున్నటువంటి శ్రమలో నుంచి విడుదల కలుగజేస్తా అని దేవుడు చెప్తాడు. ఈ లేఖనాన్ని దానియేలు హృదయంలో పెట్టుకొని దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 5-6 వచనాల్లో ప్రస్తావిస్తాడు. అక్కడ మనం చదువుకున్నటువంటి వచనాలే ఇక్కడ మళ్ళా రిపీట్ అవుతాయి. ఒకసారి చూడండి, మనం దేవుళ్ళలోకి వచ్చినాం, నమ్ముకున్నాం, మొదట్లో బాగానే ఉంది. తర్వాత తప్పులను బట్టి చేసినటువంటి దోషాలను బట్టి ఎడబాసి దేవునికి దూరంగా ఉన్నాం. తర్వాత ఎందుకు పోవద్దు దేవుని దగ్గరికి? దేవుడు అంటా ఉన్నాడు, నాకున్న పేరుని బట్టి మిమ్మల్ని నిరాకరించను. నాకు ఏ పేరైతే ఉందో మిమ్మల్ని నిరాకరించను. ఈ దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలోనే దానియేలు ఏమంటాడంటే 9వ అధ్యాయము అత్యంత కృపా క్షమాపణలు కలిగినటువంటి దేవుడవని రాయబడి ఉంటాడు. ఈ 9వ అధ్యాయంలోనే ఈ దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలోనే రాయబడి ఉన్నది. అయితే ఆయన కృపా క్షమాపణలు కలిగినటువంటి దేవుడు అయి ఉన్నాడని రాయబడి ఉంటారు. ఇంత కృపా క్షమాపణలు కలిగినటువంటి దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే, మనకున్నటువంటి దోషాలు ఏవైతే ఉంటాయో వాటిని గుర్తు చేసుకోకుండా మనం ఎప్పుడైతే దేవుని వైపు తిరుగుతామో మన యొక్క దోషాలను బట్టి అప్పుడేం చేస్తాడంటే ఆయన మనల్ని ఎక్కడున్నా సరే తీసుకొని వస్తాడు. ఎక్కడున్నా సరే, ఎవరి చేత కాకపోయినా సరే, ఏ అధికారంతోటి జరగని పనైనా సరే జరుగుతుంది. ఏ అధికారంతో జరగనటువంటి పనైనా సరే ఆయన జరిగిస్తాడు. దేవుని వైపు తిరగండి, హృదయాన్ని దేవునికి లోపరచండి. దానియేలు ఆ విషయాలను ప్రస్తావించి ఏమని ప్రార్థన చేస్తాడంటే 9వ అధ్యాయము దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 5వ వచనం 6వ వచనంలో మనం చూసినట్లయితే కనపడుతుంది. మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును యూదయ దేశ జనులకందరికీ చెప్పిన మాటలను ఆలకింపక నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని పాపులమును దుష్టులమున ఈ చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము. దేవునికి విరుద్ధంగా తిరుగుబాటు చేసినటువంటి జనాలు ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి ఈ లేఖనాలు రాయబడి ఉన్నాయి. వాళ్ళు చేసినటువంటి తప్పులను బట్టి శిక్షలో ఉండి దేవుడు విధించినటువంటి ఆ శిక్షలో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అవును, మేము తిరుగుబాటు చేసినాం. నువ్వు అల్లనాడు ఏం చెప్పిన ఇంకా వాగ్దానం చేయబడినటువంటి ఆ భూమిలోనికి పోకముందే కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఏదైతే వాళ్ళ జీవితంలో శాపం వచ్చి పడుతుందో ఆ శాపము గురించి మాట్లాడి చెప్తే దానియేలు లేఖనాలని తిరగేస్తా ఉన్నాడు. అప్పుడు దొరుకుతుంది ఈ వచనం. లేవియాకాండం 26వ అధ్యాయము
40-41 వచనాల్లో రాయబడినది. 44వ వచనంలో ఏమని ఉన్నదంటే, నేను మిమ్మల్ని విడిచిపెట్టను. మీరు ఎంత పాపం చేసి దేవునికి విరుద్ధముగా ఉన్నా సరే, నాకున్న పేరును బట్టి ఏమని ఉన్నది పేరు? దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనంలో, ఆయన కృప క్షమాపణలు కలిగినటువంటి దేవుడు, క్షమించుటకు సిద్ధమైనటువంటి మనసు కలిగిన దేవుడు. క్షమించటం అంటే క్షమించటమే కాదు, అర్థం ఏంటంటే, క్షమించిందంటే అర్థం మన సంఖ్యలు, మన యొక్క బలహీనతలు, మన యొక్క అస్వస్థత ఏదైతే ఉంటుందో వాటి నుంచి విడుదల. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మనము చేసే ప్రార్థన మన జీవితాల్లో నుంచి మనల్ని ఆ ఊబిలో నుంచి విడుదల చేయాలి. ఆ విడుదల ఎలాగంటే, నోటి మాటతోటి ప్రార్థన చేసి స్వస్థత వచ్చింది, విడుదల వచ్చిందని కాదు. ఆ ఉపద్రవము, ఆ ఊబి ఏదైతే ఉన్నదో, లోకపు అధికారము కూడా ఆ ఊబిలో నుంచి తీసుకురాలేనటువంటి పరిస్థితుల్లో ప్రార్థన చేస్తే ఆయన తీసుకొస్తాడు. అంతటి కృప క్షమాపణలు కలిగినటువంటి దేవుడు మన ఎడల. ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉన్నటువంటి మీరు ప్రార్థన చేయాల్సినటువంటి అవసరత ఉంది. దానియేలు ఒక్కరి గురించే కాదు, ఆ మనుషుల గురించి, ఆ జాతి గురించి, ఆ దేశ ప్రజల గురించి దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 20వ వచనంలో ఉంటుంది. ఏమని ఉంటుందంటే, నా జనము యొక్క పాపమును ఒప్పుకొని నేను ప్రార్థన చేశాను ఉంటుంది. ఆ జనం వచ్చి ఈయనకు చెప్పలే మా గురించి ప్రార్థన చేయాలి. ఆ జనము మీద, దేవుని ప్రజల మీద ఉన్నటువంటి ప్రేమ, నా ప్రజలు నా వాళ్ళు అని చెప్పినటువంటి కనీస జ్ఞానం ఉంది కాబట్టి ఆయన ప్రజల గురించి ప్రార్థన చేసుకున్నాడు. ప్రార్థన చేసి ఆమేన్ అనే లోపే దేవుడు దిగొచ్చాడు. ఆమేన్. దేవుని దూత దిగొచ్చి మాట్లాడుతూ ఉన్నది. 20వ వచనం నుంచి అదే స్టార్ట్ అవుతుంది. ఇంకా నేను ప్రార్థన చేస్తా, ఇట్లాగా నా ప్రజల గురించి, నా గురించి నేను దేవుని సన్నిధిలో నా దోషాలని, నేను ఎలాగ తిరుగుబాటు చేసామో వాటిని అన్నిటినీ ఒప్పుకుంటా ఉన్నప్పుడు అప్పుడు దేవుడు ఏం చేసిందంటే, నాకు కనిపించి నాతో మాట్లాడుతూ ఉన్నాడని లేఖనంలో చెప్పబడింది. జరిగింది. తర్వాత అది జరిగింది. ప్రార్థన ముగించే లోపే దేవుడు వస్తాడు. విరిగి నలిగినటువంటి హృదయము దేవుని సన్నిధిలో కుమ్మరిస్తే వర్షము వలె ఆయన మనకి సమాధానం ఇస్తాడు. అందుకే మొట్టమొదట్లో చెప్పుకున్నాం, ఆకాశం వైపు చూస్తే వర్షం పడుతుంది. ఆకాశానికి ఆజ్ఞ ఇచ్చేటువంటి దేవుడు ఎవరైతే ఉన్నాడో ఆయన వైపు చూస్తే వర్షం పడుతుంది. అధికారుల వైపు చూస్తే ఏ ఉపయోగం ఉండదు. మన యొక్క హృదయాలని, ఈ తిరుగుబాటు చేసినటువంటి హృదయాలని దేవునికి లోబరిచి ఆయన వైపు చూసినట్లయితే ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సాధ్యము కాని వాటిని కూడా ఆయన సాధ్యపరుస్తాడు. ఆయన వైపు చూసి ఆయనకు లోబడి ఉండాలి. ఇంత జరిగింది. ఈరోజు వాక్యం ఏమనుకుంటా ఉన్నారు? ఇదే వాక్యం. ఈరోజు వాక్య ధ్యానం ఏమిటంటే, యిర్మీయా గ్రంథంలో నుంచి 4వ అధ్యాయము, యిర్మీయా గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనం ఏమని ఉంటుందంటే, అక్కడ అవిధేయులై ఉండుట మానుకొని మీ దుష్ట క్రియలను బట్టి ఎవడునూ ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్ని వలె కాల్చకుండునట్లు యూదా వారులారా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు లోబడి ఉండుడి
ఆమేన్. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎందుకంటే దేవుడు చెప్తా ఉన్నాడు, దేవునికి లోబడకుండా మీ పాపాలను మీరు పెంచుకుంటా పోతే, ఎవడన్నా ఒకడు వచ్చి ప్రార్థన చేస్తే, ఎవరన్నా ఒకరు ఇలాగనే దానియేలులాగా సహోదరులలో నుంచి ఎవరన్నా ఒకళ్ళు వచ్చి ప్రార్థన చేస్తే, ఆ ప్రార్థన కూడా దేవుడు విననంతగా మీ హృదయాలు మలినం చేసుకొని నాకు ఎడమైతే ఇక ఎవ్వరు కూడా మిమ్మల్ని రక్షించలేరు. కాబట్టి ఏం చేస్తారంటే, యూదా వారులారా, యెరూషలేము నివాసులారా, పరలోక రాజ్యము కొరకు రక్షించబడి ఆయన రక్త మాంసాలలో చేయి వేసినటువంటి వారులారా, మీరేం చేస్తారంటే దేవునికి లోబడి ఉండండి. ఈరోజు వాక్య ధ్యానము, యెరూషలేము నివాసులారా యెహోవాకు లోబడి ఉండుడి. ఆమేన్. ఈ 4వ అధ్యాయం 4వ వచనం చివరిలో రాయబడి ఉన్నది. దేవుని ప్రజలమైనటువంటి మనము దేవునికి లోబడి ఉండాలి. దేవునికి లోబడి ఉంటేనే ఆకాశము వర్షం ఇస్తుంది. అధికారులు మన మనవిని ఆలకిస్తారు. మన ఊబి ఏదైతే ఉన్నదో, మనము రాలేనటువంటి ఊబి ఏదైతే ఉన్నదో, మనం ఎక్కడైతే కూరుకుపోయి ఉన్నామో ఆ ఊబిలో నుంచి బయటికి తీసుకొస్తాడు. లోపడాల్సినటువంటి దేవునికి లోబడకుండా 4 దిక్కులు అటు ఇటు తిరిగితే ఏ ఉపయోగం ఉండదు. అసలైనటువంటి దేవుని మార్గమందు ఆయనకు లోబడినట్లయితే దేవుడు ఏం చేస్తాడంటే, చేసినటువంటి దోషాలు ఎన్నైతే ఉంటాయో అవన్నీ కూడా కొట్టివేయబడతాయి. మొదటే చెప్పిండు ఆయన, వీళ్ళన్నా దానియేలు, ఒకసారి దానియేలు గురించి ఆలోచన చేస్తే బైబిల్ ఎక్కడుంది, ఇట్లాంటి లేఖనం ఎక్కడుంది అనుకొని లేవ్యకాండంలో పట్టుకున్నాడు. అరే అవును కదా, నిజమే. దేవుడు అప్పుడేం చెప్పాడు, పితరులందరూ కూడా ఈ మూటముళ్ళే జరుపుకొని వస్తూ ఉన్నప్పుడు కొన్ని వందల సంవత్సరాల తర్వాత, అంటే ఇప్పుడు నా తరంలో, నా జనరేషన్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాలను దేవుడు అక్కడ ప్రస్తావించి చెప్పిండు కదా. నాకున్న పేరును బట్టి మీరు బానిసలుగా బతకరని దేవుడు చెప్పిండు కదా. దానియేలన్న లేఖనాల్లో ఎక్కడున్నదో చూసుకొని ప్రార్థన చేసిండు. దేవుడు ఏం చేసిండు, వీళ్ళకి ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని ఆ మొదటే చెప్పిండు. మొదటే చెప్పిండు. వందల సంవత్సరాల తర్వాత మన జీవితాల్లో ఎదురయ్యేటువంటి శ్రమల గురించి మొదటే చెప్పి, మీరు ఎక్కడున్నా సరే, ఎంత పాపంలో ఉన్నా సరే, నా వాక్యానికి లోబడి ఉంటే మిమ్మల్ని విడిచిపెట్టను. ఎక్కడ భూమి కొనాకి అంచు పట్టుకొని ఏలబడతా ఉన్నా సరే నా చేతిని చాపి తీసుకొస్తా. ఆమేన్. అంతటి బలమైన దేవునికి లోబడదామా వద్దా? లోబడాల్సిందే. ఇట్లా చేతులు కట్టుకొని అధికారి దగ్గరకు పోయి నిలబడితే అవుతుందా కాదా పని? నువ్వు ఎంత చేతులు కట్టుకొని చేతులు 2 ఎరగొట్టుకున్నా అవుతుంది అనేటువంటి గ్యారంటీ ఉండదు. ఆయన ఏమంటా ఉన్నాడు, చేతులు ఎందుకు, హృదయాన్ని దేవునికి లోపరచండి చాలు. హృదయాన్ని దేవునికి లోపరిస్తే అధికారులని ఆయన ఇలాగ చేసేస్తాడు. ఆమేన్. అలాగా ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఉదయకాలం నందు ఉపవాసపు వాక్యము విజ్ఞాపనలు మొదలుకొని ఇప్పటి వరకు తండ్రి, ఈ కృపలో నిలవబెట్టిన మీకు మరొక మారు హృదయములను లోపరచుచు ఉన్న వీటిని ప్రజలను దర్శించి, వారి యొక్క జీవితంలో ఎంతటి ఊబిలో కూరుకుపోయి ఉన్నా, ఎంతటి బలహీనతలో ఉన్నా, ఏ అధికారి, ఏ ప్రభుత్వము చేత అయినా సరే
కానటువంటి గొప్ప కార్యములను, సాహస కార్యములను మీకు లోబడుట ద్వారా మీ ప్రజల జీవితాలలో గొప్పగా మీ పరిశుద్ధ కార్యమును మీ పవిత్రమైనటువంటి నామమును బట్టి జరిగించమని, అంతటి శక్తి సంపన్నుడవు నీవు కనుక బానిసలుగా బ్రతుకుతూ ఉన్నటువంటి ఇశ్రాయేలీయులను తిరిగి వారి యొక్క నివాసమైనటువంటి యెరూషలేమునకు నడిపించినటువంటి సాహస కార్యములను చేసేటువంటి మహాదేవుడవు నీవు. అట్టి మహాఘనమైన నీ నామమునకు ఈ మనవులను ఉపవసించి ప్రతిష్ఠించుచు ఉండగా ఈ స్థితిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దర్శించి వారి యొక్క భయంకరమైనటువంటి స్థితి నుంచి విడుదల చేయమని యేసుక్రీస్తు దయగలిగిన నామమును ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. సర్వోన్నతుడైన దేవుని కృప మనకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.